ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రాలు. అందరికి ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన గొప్ప నామంలో ప్రత్యేకమైన ఈ సాయంకాలపు హృదయపూర్వక వందనాలు. అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి. ప్రతిరోజు దేవుని స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. అది దేవుని చిత్తం మన పట్ల. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తామో పిల్లారా, దేవుని గురించినటువంటి తలంపులతో ఆలోచనతో ఉంటామో అది మనకే ఆశీర్వాదం, మనకే దీవెన. సో దేవుణ్ణి ఆరాధించడానికి ఇదేనా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. వాక్యం ద్వారా దేవుణ్ణి ఆరాధించాలి. క్రైస్తవ పాటలు పాడి, మ్యూజిక్ ప్లే చేసి, డ్యాన్స్ చేసి, నాట్యమాడి ఆరాధించాలనుకుంటారు చాలా మంది. అది కూడా ఆరాధనే, కానీ వాక్యము ద్వారా మనం ఆరాధించాలి. వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని పాటించాలి. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. సో ఈ దినం మన వాక్యాన్ని వినటానికి, చదవటానికి, ధ్యానించటానికి, పాటించడానికి మనం దేవుని సన్నిధికి వచ్చాం కాబట్టి దేవుణ్ణి ఆరాధిస్తాం. దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని యేసుప్రభువు చెప్పారు. సో ఈ దినం ప్రభువుని ఆరాధించడానికి, ప్రభువుకి మన హృదయాల్ని, మన జీవితాలను అర్పించుకుందాం. అందరం కూడా ప్రభువుని ఆరాధించుదాం. వాక్యం ద్వారా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ దినం కొన్ని ఆరాధించడానికి, ఘనపరచడానికి మా హృదయాలను, మా అంతరంగాలు మేము సిద్ధం చేసుకుంటూ ఉన్నా, నిన్ను ఘనపరుస్తూ ఉన్నా, నిన్ను ఆరాధిస్తూ ఉన్నా. నీ సన్నిధి మాతో ఉంచండి. ఈ దినం కూడా నీ కృప మాతో ఉంచండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకం మాతో ఉంచండి. ఏం మాట్లాడాలో నాయనా నీవు బోధించే దేవుడు తండ్రి. సర్వసత్యములకు నడిపించమని, బలపరచమని, మహిమ ఘనత నీవే పొందమని ఈ సమయం కొరకు, ఈ దినం కొరకు 104 స్తుతులు స్తోత్రాలు చెల్లించి మా ప్రభు, మా రక్షకుడని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో పిల్లారా, దేవుని వాక్యము ఏమి సెలవిస్తుందో దాన్నే మనం చెయ్యాలి. సో ఈ దినం కొన్ని మాటల్ని మనం చదువుకున్న బైబిల్ గ్రంథంలో నుండి. లెట్ us రీడ్ some verses, some chapters and some books. Praise the Lord. The word of God. From them the word of God. వాటిలో నుండి, దేవుని యొక్క పుస్తకంలో నుండి, దేవుని మరి గ్రంథాల్లో నుండి, అధ్యాయాల్లో నుండి మనం దేవుడు మాట్లాడిన ప్రతి మాట విందాం. ఒక మాటను మనం చదువుదా. యేసు ప్రభు చెప్పిన మాట యోహాను సువార్త 6వ అధ్యాయము 45వ వచనం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 6 verse 45. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. ప్రైజ్ ది లార్డ్. వా, భలే మాట చెబుతున్నాడు యేసు ప్రభు ఇక్కడ. అంత్యదినాన వాడిని నేను లేపుతాను. ఎవరిని లేపుతాడు ప్రభు? నన్ను పంపినటువంటి తండ్రి ఎవరినైతే ఆకర్షిస్తాడో అతడే నా దగ్గరకు వస్తాడు. నా దగ్గరకు వచ్చిన వాడిని నేను అంత్యదినాలు లేపుతాను. ప్రైజ్ ది లార్డ్. చనిపోయినటువంటి వ్యక్తిని, సమాధిలో ఉన్న వ్యక్తిని తిరిగి లేపుతాడు. ఓకే, అది మాత్రమే కాదు, యేసు ప్రభు వారు ఈ భూమి మీద కూడా మనల్ని కాపాడుతానని అనేకమైన విషయాలు చెప్పారు పిల్లారా. ఇంగ్లీష్ లో చదువుదామా. లెట్ us read this verse in English. John's Gospel chapter 6 verse 45. It is written in the prophets, and they will all be taught. They will all be taught by God. దేవుని చేత బోధించబడతారు. నన్ను పంపిన తండ్రి ఆకర్షించితేనే గాని అతడు నా యొద్దకు రాడు అని మన తెలుగు బైబిల్లో ఉంది. కానీ ఇంగ్లీష్ లో ఏముందంటే పిల్లారా, ఇట్ ఈస్ రిటెన్ ఇన్ ద ప్రాఫెట్స్ అండ్ దే విల్ ఆల్ బి టాట్ బై గాడ్. ఈ వాక్యమే నాకు కావాలి, అందుకే నేను చదవటం జరిగింది. తెలుగులో మనం మరి నన్ను పంపినవాడు ఆకర్షించితేనే కానీ అంటే టాట్ అని ఉంది ఇంగ్లీష్ లో. ఆకర్షించటం అంటే టాట్ అన్నమాట. మాట్లాడటం, బోధించటం, తెలియచేయటం, వివరించటం. ప్రైజ్ ద లార్డ్. నడిపించటం మార్గంలోనికి, సత్యంలోనికి, సన్మానంలోనికి, మంచిలోనికి, నీతిలోనికి, న్యాయంలోనికి నడిపించటం. దేవుడు నడిపించకపోతే ఎవ్వరు కూడా యేసు ప్రభు దగ్గరికి రాలేరండి. ఎందుకు యేసు ప్రభుని నమ్ముకోవట్లేదు? ఎందుకు యేసు ప్రభుని దూషిస్తా ఉన్నారు, ద్వేషిస్తా ఉన్నారు? యేసు ప్రభు నమ్ముకున్న వారిని హింస పెడతా ఉన్నారు, బాధ పెడతా ఉన్నారు, నానా రకాలుగా వారితో అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు.
అసహించుకుంటూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? తండ్రి ద్వారా బోధించబడటం లేదు. తండ్రి ద్వారా వారు నడిపించబడటం లేదు. కాబట్టి వ్యతిరేకత అనేది మన భూమి మీద చూస్తా ఉన్నాం పిల్లలు. చాలా అద్భుతమైన మాట. ఎవ్రీ వన్ హూ హ్యాస్ హర్డ్ అండ్ లెర్న్డ్ ఫ్రమ్ ద ఫాదర్ కమ్స్ టు మీ. ఎవడైతే నా ద్వారా బోధించబడతాడు, ఫాదర్ కమ్స్ టు మీ. సారీ, ఎవ్రీ వన్ హూ హ్యాస్ హర్డ్ అండ్ లెర్న్డ్ ఫ్రమ్ ద ఫాదర్ కమ్స్ టు మీ. ఓకే, ఈ వాక్యం కొంచెం ఇంగ్లీష్లో మనకి తెలుగులో అంటే పైన కింద వాక్యాలు ఉన్నాయి. ఎనీహౌ నేను కావాలనుకున్న వాక్యం ఇది. ఈ వాక్య భాగంలో ఏమని సెలవిస్తా ఉందంటే, ఎవ్రీ వన్ హూ హ్యాస్ హర్డ్ అండ్ లెర్న్డ్ ఫ్రమ్ ద ఫాదర్ కమ్స్ టు మీ. దేవుని దగ్గర నేర్చుకున్నటువంటి వాడు. చాలా అద్భుతమైన మాటలంటివి. దేవుని దగ్గర ఎవరైతే నేర్చుకుంటారో, దేవుని చేత ఎవరైతే నేర్పబడతారో, నేర్చుకుంటారు తండ్రి చేత. మనము తండ్రి చేత నేర్చుకోవాలి పిల్లారా. తండ్రి దగ్గర నేర్చుకోవాలి, తండ్రి మాట వినాలి అని యేసు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు ఆయన తండ్రి మాట విన్నాడు కాబట్టి, తండ్రి దగ్గర నేర్చుకున్నాడు కాబట్టి, తండ్రి ద్వారా బోధించబడ్డాడు కాబట్టి, నేను తండ్రి దగ్గర నుండి ఏదైతే వింటా ఉన్నాను అదే నేను చెబుతా ఉన్నాను అని అన్నాడు. తండ్రి నాకు ఏదైతే చూపిస్తా ఉన్నాడు అదే నేను చూస్తా, దానినే మీకు చెబుతున్నాను అని అన్నాడు. తండ్రి మాట్లాడింది, తండ్రి చూపించింది, తండ్రి చేయమన్న దాన్ని భూమి మీద ఉన్నప్పుడు మానవుడిగా యేసుక్రీస్తు వారు చేసినటువంటి గొప్ప పనులు పిల్లారా, అద్భుతమైన పనులు. అవన్నీ ఆయన చెప్పింది ఏంటంటే, నేను తండ్రి దగ్గరుండి ఇవన్నీ చూస్తా చేస్తున్నాను. క్రైస్తలో ఆయన మానవుడిగా భూమి మీదకి వచ్చాడు కాబట్టి తండ్రిని మహిమపరిచాడు. కుమారుడు అయ్యాడు కాబట్టి కుమారుడుగా తన కుమారుని పంపెను అని 3వ అధ్యాయము 16 వచ్చిన యోహాను సువార్తలు మనం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం దగ్గర నుండి 21వ అధ్యాయం వరకు మొత్తం కంప్లీట్ గా మీరు చదివితే ప్రతి అధ్యాయము తండ్రి కుమారునికి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి మాట్లాడుతుంది పిల్లారా. ఒక కుటుంబము కట్టబడాలంటే, దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో సరైన సంబంధం ఉండాలి, చక్కని అవగాహన ఉండాలి, మంచి ప్రేమ ఆప్యాయతలు ఉండాలి, వినయము విధేయత ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, తల్లిదండ్రులు ప్రేమించే హృదయం ఉండాలి పిల్లలకి. అట్లాని పిల్లల కోసం ప్రయాసపడే హృదయం ఉండాలి తల్లిదండ్రులకి. పిల్లలకి ఇచ్చే హృదయం ఉండాలి, పిల్లల మేలు కోరే హృదయం, దీవించే హృదయం, ఆశీర్వదించే హృదయం ఉండాలి. ఈ 2 మాటలు చాలా చక్కగా మాట్లాడుతూ ఉండి. ఈ 45వ వచనము ఇంగ్లీష్లో భలే ఉందండి. ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద ప్రాఫిట్స్ అండ్ దే విల్ ఆల్ బి టాట్ బై గాడ్. వారందరూ కూడా దేవుని చేత బోధించబడతారు అని ఉంది. ఎవ్రీ వన్ హూ హ్యాస్ హర్డ్ అండ్ లెర్న్డ్ ఫ్రమ్ ద ఫాదర్. ఏదైతే తండ్రి దగ్గర నుండి వింటా ఉన్నాడో, నేర్చుకున్నాడో అని ఉంది ఇక్కడ. కమ్స్ టు మీ, నా దగ్గరకు వస్తాడు అతను, లేకపోతే రాడండి. ఇంకో వాక్యము చాలా చక్కగా మాట్లాడుతూ ఉంది. సామెతల గ్రంథం 23వ కీర్తన 23వ సామెతల గ్రంథం 23వ సామెత 25వ వచనం. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కని నా తల్లిని ఆనందపరచవలను. ప్రతి బిడ్డకి ఇంకా చెప్పాను కదా, తండ్రికి కుమారుడికి ఉన్నటువంటి మంచి సంబంధాన్ని గురించి, మంచి ఏమంటారు దాన్ని, ఇంకా ఎక్కువ చెప్పాలంటే ఆప్యాయత, ప్రేమ, అనురాగం అనండి. ఇలాగా తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో ఉండాల్సినండి అవి. పిల్లల్ని వాడుకోవాలని అనుకోకూడదు తల్లిదండ్రులు. చిన్నప్పటి నుండి కని పిల్లల్ని పెద్ద అయిన తర్వాత పనులు పంపించేసేస్తారు. వాళ్ళ కష్టం మీద బతుకుతారు కొంతమంది తల్లిదండ్రులు. మా నాన్న అంతే చేసాడురా, నువ్వు కూడా ఇంతే నన్ను పోషించాలని అంటారు. వీడు తాగుతాడు, తందనాలు పడతాడు, పిల్లల్ని పట్టించుకాడు, కుటుంబాన్ని పట్టించుకాడు. కొన్ని కుటుంబాలు పిల్లల్ని అస్సలు పట్టించుకారండి. తల్లిదండ్రులు ఇద్దరు కూడా, తల్లి ఉంటుంది, భర్తతో ఉంటుంది, తండ్రి ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు చెరొక దారి పట్టుకొని తిరుగుతారు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు బాగా కష్టపడతారు, పని చేస్తారు,
మంచి చదివిస్తారు, మంచిగా చూసుకుంటారు. అయినా కానీ పిల్లలు తల్లిదండ్రుల్ని అవమానిస్తారు, నిందిస్తారు, దూషిస్తారు. తల్లిదండ్రులు పిల్లల్ని చక్కగా చదివించాలి, మంచిగా కష్టపడి పనులు నేర్పించాలి, మంచిగా క్రమశిక్షణలో నేర్పించాలి. అప్పుడే వాళ్ళు వింటారనమాట. యేసుక్రీస్తు వారు అంటే వింటారంటే యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర నుండి విన్నాడు. అట్లానే యేసు ప్రభు దగ్గరికి రావాలంటే కూడా తండ్రి దగ్గర వినాలి ఆ వ్యక్తి. కుమారుడంట నీ తండ్రిని, నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనంద పెట్టవలను అని ఉంది బైబిల్ గ్రంథంలో. దేవునికి స్తోత్రం. ఇంగ్లీష్ లో చదువుదామా? లెట్ యువర్ ఫాదర్ అండ్ మదర్ బీ గ్లాడ్, లెట్ హర్ who bore you rejoice, who bore you rejoice. నీ తల్లి నీ తండ్రి సంతోషించాలంటండి నిన్ను బట్టి. 15వ అధ్యాయము 20వ వచనం చెబుతా ఉంది సామెతల గ్రంథం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. తండ్రిని సంతోష పెడతాడు జ్ఞానం కలిగినోడు, అజ్ఞానైతే మూర్ఖుడైతే తిరస్కరిస్తాడు, సంతోష పెట్టాడు తల్లిదండ్రుల్ని. నా కుమారుడు బెస్ట్ శామ్యుయల్ గురించి నేను చాలా సంతోషిస్తాను. నిన్నటి దినం మరి ఫిజియోథెరపీ, ఆ యొక్క మరి అద్భుతమైనటువంటి ఫిజియోథెరపీ ఈ దినాల్లో మనం చూస్తే ఫిజియోథెరపీ అనేది అంటే ఎంఏబిఎస్ చేద్దాం అనుకున్నాడు కానీ కుదరలేదు. ఫిజియోథెరపీ తీసుకున్నాడు. ఇక మళ్ళీ వెయిట్ చేస్తే టైం అంతా వేస్ట్ అయిపోతుందని. సో కానీ ఇప్పుడు ఫిజియోథెరపీ చాలా ప్రయోజనకరంగా ఉంది, చాలా మంచిగా ఉంది. ఫిజియోథెరపీలో 4 సంవత్సరాలు స్టడీ అయిపోయి 1 సంవత్సరం ప్రాక్టికల్గా ఉండి 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా మరి కంప్లీట్ చేసుకొని డాక్టర్ పట్టా తీసుకున్నాడు నిన్న కిమ్స్ హాస్పిటల్లో హైదరాబాద్ సికింద్రాబాద్లో. నాకెంతో సంతోషం. ఎన్నో సంవత్సరాల ప్రయాస, 25 సంవత్సరాలు. ప్రైజ్ ది లార్డ్. సో పిల్లారా సంతోషం కాదా? తల్లిదండ్రులు సంతోష పెట్టాలి. వెళ్ళి అక్కడ డాక్టర్స్ వాళ్ళంతా చెబుతుంది ఏంటంటే మీ కుమారుడు చాలా విధేయత కలిగిన వాడు, క్రమశిక్షణ కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు, టాలెంట్స్ కలిగిన వాడు, రాత్రి పగలు కష్టపడి పనిచేస్తాడు, శ్రమ పడతాడు, ఓపిక సహనంగా మంచిగా. స్టూడెంట్స్ కూడా, డాక్టర్సే కాదు, స్టాఫే కాదు, డాక్టర్స్ అంటే మరి ఫౌండర్స్, ప్రెసిడెంట్స్, డైరెక్టర్స్, అలాగనే లెక్చరర్స్, డాక్టర్స్, డాక్టర్ములు కూడా, స్టూడెంట్స్ కూడా చెబుతున్నారు, సీనియర్స్, జూనియర్స్, అలా తనతోటి చదివినటువంటి వాళ్ళు కూడా. మాకు కూడా ఎన్నో విషయాలు తెలియని చెబుతాడని. దేవునికి స్తోత్రం. ఎంతో సంతోషం అనిపించింది. పిల్లలు దేవుని దగ్గర నేర్చుకోవాలి. మన దేవుని ద్వారా పిల్లలు ఎందుకు అలాగా ఉంటారంటే పిల్లలు దేవుని ద్వారా నేర్పబడతారు, తల్లిదండ్రుల ద్వారా నేర్పబడతారు, దేవుని మాట వింటారు. అదే బైబిల్ గ్రంథం సెలవు. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోష పెడతాడు. ఎ వైస్ సన్ మేక్స్ ఎ గ్లాడ్ ఫాదర్, ఎ ఫూలిష్ మ్యాన్ డిస్పైసెస్ హిస్ మదర్. అతని తల్లిని దుఃఖ పెడతాడు అని ఉంది పిల్లరా, లేకపోతే తిరస్కరిస్తాడు. సామెతలు 10:1 జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. జ్ఞానము గల కుమారుడు తండ్రిని, సేమ్ మాటలు. అయితే ఇక్కడ ఏముందంటే బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును అని ఉంది తెలుగులో. ఇంగ్లీష్ లో ఏ వైస్ సన్ మేక్స్ ఎ గ్లాడ్ ఫాదర్, బట్ ఎ ఫూలిష్ సన్ ఈజ్ ఏ సారో టు హిస్ మదర్. దుఃఖాన్ని కలుగు చేస్తాడంట, బాధను కలుగు చేస్తారు. కొంతమంది కుమార్తెలు బాధను కలుగు చేస్తారు, కొంతమంది కుమారులు బాధను కలుగు చేస్తారు. ఎంతో మంది దినాలు దేవునికి బాధను కలుగు చేస్తున్నారు. దేవుడు ఎంతో కృప చూపించి మనల్ని రక్షించుకుంటే దేవుని ఎడల జ్ఞానాన్ని పొందుకొని, తెలివిని పొందుకొని మరి దేవుని జ్ఞానంతో ప్రవర్తించట్లేదు పిల్లలు. తల్లిదండ్రుల పట్ల కానీ, బంధువుల పట్ల కానీ, రక్త సంబంధుల పట్ల కానీ, స్నేహితుల పట్ల కానీ. ప్రైజ్ ది లార్డ్. ఎస్, వాక్యం సెలవిస్తా ఉంది. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 13వ వచనం. ఐజాయా చాప్టర్ 54:13. వి గాన్ త్రూ ప్రోవర్బ్స్. మనం సామెతలు చదువుకున్నా.
ఇక్కడ యెషయా గ్రంథంలో చదువుదా, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగు. నీ పిల్లలందరూ దేవునితో ఉపదేశం పొందారు. అందుకే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు గారు ఏమంటారంటే, మీ పిల్లలకి దేవుని వాక్యాన్ని నేర్పించండి అని అంటాడు. హల్లెలూయా. దేవుని బోధలో పెంచండి అని అంటాడు. దేవుని బోధలో పెంచకపోతే, క్రమంలో పెంచకపోతే, దేవుని చిత్తంలో మా పిల్లల ముగ్గురిని నేను దేవుని వాక్యంలో పెంచా, దేవుని యొక్క మార్గంలో పెంచాను. మా పెద్ద బాబుకి 28 సంవత్సరాలు వచ్చినా కానీ దేవుని మార్గంలోనే వర్ధిల్లుతూ దేవుణ్ణి గణపరుస్తా. ఆ చిన్న బాబు అయితే రాత్రి పగలు సేవ చేస్తాడు. అలాగనే మరి పరిచర్యలో కూడా, చర్చిలో కూడా వచ్చాడంటే చక్కగా ఆయన అంతటా ఆయన పనులు చేసుకుంటాడు, గిటార్ ప్లే చేస్తాడు, మంచి మ్యూజిక్ అంటే క్రియేట్ చేస్తాడు. ఆయనంతటా ఆయన క్రియేట్ చేసి పాటలు పాడి ఆరాధన చేస్తాడు. దేవుని అగ్ని అభిషేకంతో వాడబడతాడు. ప్రైజ్ ది లార్డ్. సో పిల్లారా, దేవుని చేత బోధించబడాలి. అదే చెబుతా, ఆల్ యువర్ చిల్డ్రన్ షాల్ బి టాట్ బై ద లార్డ్. మీ పిల్లలందరూ కూడా దేవుని చేత బోధించబడతారు. అండ్ గ్రేట్ షాల్ బి ద పీస్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. వావ్, చూసారా? యెహోవా చేత ఉపదేశం నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. గ్రేట్ షాల్ బి ద పీస్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లలకి గొప్ప శాంతి కలుగుతుంది. పీస్ అని ఉంది ఇక్కడ, విశ్రాంతి. ఓకే, తెలుగులో శాంతి. పిల్లలు శాంతిగా సమాధానంగా అభివృద్ధి చెందుతారు, విస్తరిస్తారు. అభివృద్ధి చెందటువంటి పిల్లల వాళ్ళు జ్ఞానములో, తెలివిలో, బుద్ధిలో, అలాగనే వివేకంలో, విధేయతలో, క్రమశిక్షణలో, పవిత్రతలో, పరిశుద్ధతలో, నీతిలో, అలాగే దేవుల్లో ఎదగాలి. దేవుని చేత బోధించబడాలి పిల్లరా. అదే యేసు ప్రభు చెప్పింది, ఎవరైతే ఎవరైతే దేవుని చేత, తండ్రి చేత బోధించబడతారో వాళ్ళు మాత్రమే దేవుని దగ్గరకు వస్తారు. ఐఎమ్ సో సారీ. ఓకే, కొన్ని విషయాలు మనం బైబిల్ గ్రంథంలో చదువుకుందాం. మరి 127, 128 కీర్తనలు కూడా చదివిస్తామండి. కుమారుడు అంట దేవుని యొక్క అనుగ్రహం అంట. దేవుని యొక్క అనుగ్రహం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. కుమారులు దేవుని యొక్క అనుగ్రహం అని బైబిల్. దట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, హెరిటేజ్ ఆఫ్ గాడ్. 128 కీర్తన కూడా అద్భుతమైనటువంటి కీర్తన పిల్లారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవుని చేత మనం బోధించబడాలి. మన పిల్లలు, మనము దేవునిలో ఎదగాలి, దేవునిలో ఫలించాలి, దేవుని కొరకు వాడబడాలి. అది దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. సో ఇదేనో విన్నటువంటి మాటలు మనకి, మన కుటుంబాలకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయని నేను నమ్ముతా ఉన్నాను. మనము, మన పిల్లలు, మన కుటుంబాలు దీవెనకరంగా ఉండాలి. 128 కీర్తన, 128 కీర్తన, 27, 28 కీర్తనలు అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాయి. సో ఇంకొక వాక్యం ఉంది, కానీ నేను కొంచెం ఈరోజు కాదు, రేపు చెబుతాను. యేసు ప్రభు వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి వాక్యము దేవుని పిల్లల గురించి కంటిన్యూ చేస్తాను ఇంకా. అయితే ఒక వాక్యం చదువుదాం. 18వ అధ్యాయం 1వ వచనము, మత్తయి సువార్త. ఆ కాలమున శిష్యులు యేసు యొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనం బిడ్డల వంటి వారిగా మారితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేమంట, దేవుని సన్నిధిలోనికి వెళ్ళలేమంట, అంత్య దినాన లేపబడలేము. చిన్న పిల్లల వంటి స్వభావం ఉండాలి మనకు కూడా. మన పిల్లలే కాదు, మనం కూడా పిల్లల్లాగానే ఉండాలి దేవుని దగ్గర. మనము దేవుని పిల్లలం. దేవుడు మనల్ని కొన్నాడు, స్వరక్తంతో విమోచించాడు, విడిపించాడు. ఆయన రక్తంలో మనకు పాప క్షమాపణ పిల్లరా. ఓకే, 4వ వచనం. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు. ఒక చిన్న పిల్లవాడిని ఆయన దగ్గర తీసుకొని ఆయన మాట్లాడుతున్న మాటలు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకొని వాడు నన్ను చేర్చుకొనును.
నాయందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకరిని అభ్యంతరపరచువాడు ఎవడు, వాడి మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడు మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడ్డ వానికి మేలు. దీన్ని అభ్యంతరపడతారు కొంతమంది. అంటే ఇక్కడ ఒక మర్మం ఉంది. దేవుడు ఒక విషయాన్ని చెబుతా ఉన్నాడు. మారు మనసు పొందకపోతే, పాపక్షమాపణ పొందకపోతే, బిడ్డల వంటి మనసు మీరు కలిగి ఉండకపోతే మీ జీవితం అలాగే వ్యర్థమైపోయింది అనే ఒక అవగాహనతో మాట్లాడుతూ ఉండాలి. దాని గురించి ఇంకెక్కువ మనం మాట్లాడినా కానీ ప్రజలు అంటే దాన్ని కొంతమంది నెగిటివ్ గా కూడా తీసుకుంటున్నారు. ఏంటి దేవుడు ఇట్లా చెబుతున్నాడు యేసుప్రభు అని చెప్పి. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవరి వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచినట్లా దాని నరికి నీ యొద్ద నుండి పారివేయము. రెండు చేతులను రెండు పాదములు కలిగి నిత్య అగ్నిలో ప్రవేశించుట కంటే కుంటివాడుగాను అంగహీనుడుగాను జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినట్లా దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారివేయము. రెండు కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దోతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచూ ఉందిరని మీతో చెప్పుచూ ఉన్నాను. మీకేమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండ మీద విడిచి వెళ్లి తప్పిపోయిన దానిని వెదకడా. వాడు దాని కనుగొని ఎడల 99 గొర్రెలను గూర్చిన దానికంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించనని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. అలాగుననే ఈ చిన్నవారిలో ఎవడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. ప్రైజ్ ది లార్డ్. చిన్న పిల్లల వంటి మనస్సు కలిగి ఉండాలంటండి దేవుని బిడ్డలు. హల్లెలూయా. లోబడే హృదయం ఉండాలి, తగ్గించుకునే హృదయం ఉండాలి, విధేయత చూపే హృదయం ఉండాలి, ఓపిక సహనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. 3 యోహాను 1:3 చదువుదాం. 3 John 1:3. నా పిల్లలు సత్యమును అనుసరించి 1:4 3 కాదు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి పిల్లరా. దేవుని చేత మనం బోధించబడి నడుచుకోవాలి. అట్టి బోధ, అట్టి సత్యమును గుర్చినటువంటి మాటలు మనం వినటం ద్వారా మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదం. దేవుని ద్వారా మనం బోధించబడితే అది మనకెంతో ఆశీర్వాదం. మనం నడిపించబడతాం సన్మార్గంలో. దేవుడు గొప్పగా మనల్ని, మన కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, మేము విన్న ప్రతి మాట మా గుండె లోతుల్లో దీవెనకరంగా మార్చండి. ఎంతమంది అయితే వారి కుటుంబాల్లో, జీవితాల్లో శాంతి సమాధానం లేకున్నారు, వారికి శాంతి సమాధానం దయచేయండి. తమ పిల్లలు ప్రభా వెనక తిరుగుబాటు చేస్తూ వ్యతిరేకంగా, విరోధంగా ఉన్నటువంటి తిరుగుబోతులుగా నానా రకాలుగా చెడు వ్యసనాలు ఉన్న బిడ్డలు విడిపించండి. తల్లిదండ్రులు ఎంతో మంది బాధపడుతున్నారు ప్రభా, వేదనలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. తల్లిని, తండ్రిని దీవించండి. సన్మానించాలి, గౌరవించాలి, ప్రేమించాలి, మాట వినాలి, సంతోష పెట్టాలనేటువంటి మనస్సు బిడ్డలకి దయచేయండి నాయన. కుమారులకు, కుమార్తెలకు దయచేయండి. కోడళ్ళు, అల్లుళ్ళు, మనమళ్ళు, మనవరాళ్ళు నాయన సంతాన పిల్లలను చూస్తావని అన్నావు. పిల్లల ద్వారా నాయన పేరెంట్స్కి, తల్లిదండ్రులకి సంతోషం దయచేయండి. నాయనమ్మలు, అమ్మమ్మలు ప్రభా వారి కుటుంబాల్లో, వారి ఇళ్లలో ఉన్నటువంటి వారిని అవమానిస్తూ, బాధ పెడుతూ, నిందిస్తున్నటువంటి వారితో మాట్లాడండి. ఈ రాత్రి ప్రత్యేకమైన నీ కృప దయచేయమని తండ్రి, ఏ విధంగానైతే పిల్లల్ని పెంచి పెద్ద చేసి కష్టపడి చదివించి ఉత్తీర్ణులుగా చేస్తే ప్రభా దేవా, వారిని బాధ పెడుతున్నటువంటి పిల్లలు నాయన, ఎంతో భయంకరమైనటువంటి వేదనతో ఉన్నటువంటి కుటుంబాలు ప్రభా, శాంతి సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి. నీ మాట మేము వినటానికి కృపంచు, నీ ద్వారా బోధించబడటానికి మమ్మల్ని నడిపించి మహిమ ఘనత నీవే పొందమని ఈ సమయ దినం కొరకు 4 స్తుతులు స్తోత్రం ఆచరిస్తూ మా ప్రభువును, మా రక్షకుడైన దేవుడును,
మా కాపరినైనటువంటి యేసు నామములో స్తుతించి ప్రార్థించి గణపరిచి మహిమపరిచి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాస, కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాల ప్రభు రాకడ వరకు మనకి మన కుటుంబాలకి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరూ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. మరి మధ్యలో లైట్ పోయింది కొంచెం, నేను అప్పుడే బంద్ చేద్దాం అనుకున్నా, కానీ ఆ వాక్యం చదివించాను. సో పిల్లారా, మనం చిన్నపిల్లల్లాగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. సో కాబట్టి దేవుని వాక్యాన్ని వినండి, దేవుని వాక్యాన్ని నేర్చుకోండి, దేవుని ద్వారా బోధించబడండి. మీ పిల్లలకు బోధించండి, మీ పిల్లల్ని నడిపించండి దేవుని దగ్గరికి. వాళ్ళు బోధించబడతారు దేవుని ద్వారా. మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటాయి. అట్టి దీవెన ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. వాక్యాలు వినండి, అలాగే యూట్యూబ్కి వెళ్ళండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి దేవుడు ఇంకా ఎక్కువగా మీతో మాట్లాడటానికి నాకు కృపనిచ్చిన కొలది నేను మీతో మాట్లాడతాను. నేను ఈ దినమంతా, మరి నిన్నటి దినమంతా కూడా చాలా విషయాల్లో మేము ప్రయాణాల్లో ఉన్నాం. రోజంతా కూడా మరి కొన్ని చర్చి పనుల్లోనూ కొన్ని చాలా మరి చేయాల్సిన పనులు ఉండే అవి చేయటం జరిగింది. ఈరోజు ఆయన ప్రార్థించాను, ఉదయం 2-3 గంటల సేపు మరి దేవునితోనూ నేను గడపటం జరిగింది. ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు, నేను వాక్యం చేస్తూ మరి నా సమయాన్ని దేవునితో కూడా గడుపుతూ, సో చాలా విషయాలు దేవుని సంధిలో నుండి నేను పొందుకోవటం జరుగుతూ ఉంది. దేవుడు వ్యక్తిగతంగా నాతో మాట్లాడతాడు, మీతో కూడా మాట్లాడతాడు. ప్రతి ఒక్కరూ దేవుని ద్వారా బోధించబడండి, బలపరచబడండి, దీవించబడండి. మీరు మీ కుటుంబాలు సమృద్ధిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు కృప మనందరికి తోడై ఉండి నడిపించును గాక. See you all. Sorry. Have a good day and wonderful day. See you sometime in God's will. Until then, take care. Praise the Lord.